బ్యాక్ టు న్యూస్. శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. స్థానిక ఆముదాల వలసలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 గుడిసెలు తగలబడిపోయాయి. 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. 18 కుటుంబాలు వీధిన పడ్డాయి. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి కోసం నూతన పాలసీతో కేసీఆర్ సర్కార్ ముందుకెళ్తుంది. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తూ పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అలాగే పరిశ్రమల పేరుతో అక్రమంగా భూములను పొందిన కంపెనీల నుండి భూములను వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన ఇబ్బడి ముబ్బడి భూముల కేటాయింపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ పరిశ్రమల పేరిట ప్రభుత్వం నుండి భూములు తీసుకుని వాటిని నిర్దేశిత లక్ష్యానికి ఉపయోగించకుండా వదిలేసిన వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. ఇలాంటి భూములు ఎంత మేర ఉన్నాయనే వివరాలు సేకరించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. వరంగల్, సిరిసిల్లలో టెక్స్టైల్స్ పార్కులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దీనికోసం అజంజాహి మిల్లులకు చెందిన భూములను ఉపయోగించాలని, అవసరమైతే మరింత భూమిని సేకరించాలన్నారు. నూతన పారిశ్రామిక విధానం ఖరారు కోసం త్వరలోనే పారిశ్రామికవేత్తలతో పాటు సిఐబి, ఫిక్కీ ప్రతినిధులతో భేటీ కావాలని నిర్ణయించారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని గుర్తించి సరిదిద్దాలని, సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే విధానాన్ని మరింత సరళతరం చేయాలని కేసీఆర్ సూచించారు. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో చేసింగ్ సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఉండాలన్నారు. 4-5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చనే అంశంపై దృష్టి సారించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ఏపీఐఐసి తెలంగాణ శాఖకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థగా నామకరణం చేయాలని ఆదేశించారు. అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగం ముగిసింది. అంతకుముందు ఆయన తన ప్రసంగంలో అనంతపురం, విజయవాడలో ఐటీ హబ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సైబర్ సిటీలు నిర్మిస్తామని తెలిపారు. ఐటీ అభ్యున్నతికి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ప్రజాసేవే పరమావధిగా పాలన కొనసాగిస్తామని తెలిపారు. త్వరలోనే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. మాన్యశ్రీ శాసన మండలి అధ్యక్షులు, మాన్యశ్రీ శాసన సభాపతి, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు అందరికీ నా శుభాభివందనములు. ముందుగా రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన మీ అందరికీ నా శుభాకాంక్షలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. సుస్థిరత, నిజాయితీ, అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో తమ ఓటు వినియోగించారు. మాజీ ముఖ్యమంత్రి పెద్దాయన స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవులు అన్నారు. ఆ మేరకు ప్రజాసేవయే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన
కొనసాగిస్తానని హామీ ఇస్తున్నాను. The decision to bifurcate the United State of Andhra Pradesh and the manner it was done has left behind a deep sense of disappointment and a trail of bitter memories. Popular sentiments, aspirations and expectations of a large section of the populace remain unfulfilled. Unscientific way of bifurcation has also left a deep scar on the psyche of Telugu people. These wounds will take some time to heal. The discords and inconsistencies relating to distribution of assets and liabilities, allocation of power generating units, procedure adopted in the distribution of personnel, and in demarcation of boundaries warrant a relook to fulfill the aspirations of the people. A more consistent principle and a certain uniformity of basis on the apportionment of debt, power sharing, issues in the field of education, and more equitable distribution of cadre is the call of the hour. Telugu-speaking people have witnessed a turbulent history of state demarcation, and the current reorganization is yet another deep scar on their heart and sentiments. Telugu people had to shift out of Madras to Kurnool for self-identity and then to Hyderabad on linguistic basis. Now the people of the present state of Andhra Pradesh are without a capital to name. The instability of the political geography has repeatedly pushed the Telugu people away from the path of development and progress. The provisions made in the AP Reorganization Act 2014 for the development of the state of Andhra Pradesh are wholly inadequate and cannot compensate for the loss of opportunity and will leave the state severely disadvantaged. Income generation, employment opportunities, health and education institutions, R&D and training facilities, and the social infrastructure are significantly short of the requirements of the new state in its endeavors for development. The division is yet to address the vital issue of a new capital, which has also created an avoidable uncertainty. Unified Andhra Pradesh, where second generation reforms were initiated during 1995-96, had for almost a decade rigorously pursued economic reforms for stepping up economic growth and alleviating poverty. In the mid-90s, there was a breakthrough in the information technology and significant strides were made during this. ఒకప్పుడు పలు తెలుగు సినిమాలో కథానాయికగా నటించిన సుమలతకు ఇప్పుడు ఓ కోరిక కలిగింది. అదేమిటంటే చిరంజీవి నటించే 150వ సినిమాలో తను కూడా నటించాలనేది. తాజాగా తిరుమల విచ్చేసిన ఈ నటిని మళ్ళీ సినిమాలో నటిస్తారా అని అడిగితే ఈ కోరికను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో ముగిసిన గవర్నర్ ప్రసంగం, ఆంధ్రలో ఐటీకి పెద్దపీట వేస్తామంటూ హామీ. శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం, 15 పూరీలు దగ్ధం. ప్రజలపై మోడీ సర్కార్ మోపిన భారం, పెరిగిన రైల్వే ఛార్జీలు. త్వరలోనే మెగాస్టార్ 150వ చిత్రం, నటించేందుకు ఆశ చూపుతున్న అలనాటి తార. ఇదే పటి ఏపీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ STV. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.